ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ధ్యేయంగా దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో శుభవార్తనిచ్చింది. సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు సన్నద్దమవుతోంది. పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. సూపర్ 6 అమల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. సంక్రాంతి నుంచి P4 ప్రోగ్రాం అమల్లోకి రాబోతుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి నుంచి P4 కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక బందర్లో పర్యటించిన సీఎం చంద్రబాబు 2047 కల్లా భారత్ ప్రపంచంలోనే సూపర్ పవర్ గా మారబోతోందన్నారు. ప్రగతి పథంలో దూసుకెళ్లాలంటే హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలన్నారు. టెక్నాలజీని, ఇంటెలిజెన్సీని వాడుకుంటూ ముందుకు సాగాలన్నారు. అభివృద్ధి అంశాలతో పాటు కుటుంబ నియంత్రణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం స్వర్ణాంధ్ర లక్ష్యంగా త్వరలో P4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సంక్రాంతి నుంచి అమల్లోకి రానున్న P4 కార్యక్రమాన్ని నిమ్మకూరులో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఇక డ్వాక్రా సంఘాలకు MSME హోదా కల్పించడంతో సహా స్వచ్ఛ సేవకుల అభివృద్ధికి అన్ని విధాలా చేయూతనిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతున్న P4 కార్యక్రమం ఎలా ఉండబోతోంది, విధి విధానాలు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. మరోవైపు P4 అంటే ఏంటని సందేహాలు ఉన్నాయి. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ మరియు పార్ట్నర్షిప్ అని అర్థం. రాష్ట్రంలో కులగణనకు బదులు నైపుణ్య గణన చేపట్టాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. దీనిపై కేబినెట్లో చర్చించి ఆమోదించామని చెప్పారు. మానవ వనరులను పెట్టుబడిగా మార్చేందుకు మార్గదర్శకాలన్నింటినీ అందిపుచ్చుకుంటూ సంపద సృష్టించడమే చంద్రబాబు లక్ష్యం. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రజలకు ఉపాధి అందిందే. దీంతో ప్రతి కుటుంబంలో ఔత్సాహిక పారిశ్రామిక గా మారే అవకాశం ఉంటుందన్నారు. తమ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తమ పార్టీ, కేంద్రం కలిసి పనిచేస్తాయని చెప్పారు చంద్రబాబు.